ఆపదల్లో ఉన్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు దేవునితో ఎంత అన్యోన్యమైన సహవాసం కలిగారంటే, ప్రభువా నాయన నీవు తప్ప నాకు ఎవరు లేరు, నీ పాదాలు ఇడిచిపెట్టను, కొట్టినా తిట్టినా చంపినా ఇక్కడే చచ్చిపోతా అంతే. ఎప్పుడు? అప్పుడు స్థితి మారిన తర్వాత, రోజులు కొంచెం దొరికిన తర్వాత, దేవుడు కనుక వాళ్ళు కటాక్షించి కనికరించిన తర్వాత చూడండి, ఇక్కడే చచ్చిపోతానన్న వాళ్ళు భూతత్వం పెట్టి ఎదిగిన కనబడరు. లేరు, ఇప్పుడు ఆ స్థితిలో లేరు, ఆ స్థానంలో లేరు. ఏమంటే రాజ్యం స్థిరపడింది కదండి, దేవుడు సహాయం చేశాడు కదండి, బలపరిచాడు కదండి. నేను అనేది ఏంటంటే, నువ్వు ఆ యథార్థతను పోగొట్టుకుంటే దేవుడు నిన్ను, ఆయన దగ్గర నుంచి నీకు రావాల్సిన ఏది నా నెక్స్ట్ డే రాకుండా ఆగిపోయిందనుకో, నీ పరిస్థితి ఏంటి? దినాలంతా ఇలాగే దొర్లిపోవు, రోజులన్నీ రాజులై కూర్చోవు. నీ శరీరంలో ఉన్న బలం, నీ ఇంట్లో ఉన్న జనం అంతము వరకు నీ భుజాల మీద చేతులేయదు. ఏనాటికి ఆనాడు నీవు ఒంటరివే, ఏనాటికి ఆనాడు ఆయన తోడు కోరుకోవాల్సిందే.